టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత దాదాపు 3 ఏళ్ల గ్యాప్ తర్వాత నందిని రెడ్డి డైరెక్షన్లో ఆమె భర్త రాజ్ నిడుమూరు కలిసి దర్శకత్వం వహించి పైగా ప్రొడ్యూస్ చేసిన సినిమానే మా ఇంటి బంగారం. ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకుల అంచనాలను మించిపోయింది రిలీజ్ కంటే ముందే అని చెప్పాలి. అలాంటిది ఈ సినిమా జూన్ 19వ తారీఖున ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. సినిమా రిలీజ్ కంటే ట్రైలర్, ప్రోమో కూడా బాగా ఆకట్టుకోవడం, సినిమాలోని సాంగ్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో ప్రతి ఒక్కరూ సమంత నటించిన ఈ సినిమా గురించి ఎదురు చూస్తున్న నేపథ్యంలోనే అందరి భారీ అంచనాల నడుమ ఈ సినిమా రిలీజ్ అయి మంచి సక్సెస్ఫుల్ టాక్తో దూసుకెళ్తోంది. ముఖ్యంగా ఈ సినిమాలోని సమంత పర్ఫార్మెన్స్ ను చూసిన ప్రతి ఒక్కరూ సమంత ఒక మంచి కంబ్యాక్తో మళ్ళీ తెర ముందుకు వచ్చేసింది. 3 ఏళ్ల గ్యాప్ తీసుకున్నందుకు సమంత ఇచ్చిన ఈ సినిమా ప్రేక్షకులందరికీ ఒక పెద్ద పండగే అంటూ అందరూ సమంత నటన గురించి గొప్పగా చెప్పుకుంటున్న వాళ్ళే. అలా ప్రతి ఒక్కరూ సమంత గురించి, ముఖ్యంగా సమంత అభిమానులకు ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఓ పక్క నెట్టింట్లో ఆసక్తికరంగా మారితే, పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రేక్షకులకు ముందుకి భార్యాభర్తలు ఇద్దరు కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే సమంత వ్యక్తిగత జీవితంతో కూడుకునే ఏ విషయమైనా, చిన్నదైనా పెద్దదైనా అది ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వస్తుందో మనందరికీ తెలుసు. మరి అలాంటి సమంత తన భర్త రాజ్ నిడుమూరుతో కలిసి తీసిన ఈ సినిమా ఇద్దరూ కలిసి కనిపించడం, ప్రమోషన్స్లో కనిపించడం, ప్రతి చోట ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు సమంత గురించి, ఆమె భర్త రాజ్ నిడుమూరి గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళే. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సమంత వదిన అంటే స్వయాన రాజ్ నిడుమూరి చెల్లెలు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, సమంత గురించి ఆమె బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టేలా చేశాయి. మరి ఇంతకీ ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, రాజ్ నిడుమూరు, సమంత మరియు సినిమా యూనిట్ మాత్రమే కాదు, రాజ్ నిడుమూరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రీమియర్ షోని అంతేకాకుండా రాజ్ నిడుమూరు సిస్టర్ శీతల్ నిడుమూరు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేశారు. అయితే మొట్టమొదటిసారిగా శీతల్ నిడుమూరు తన సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన వదిన గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని బయటపెట్టింది. ఇక తాను చెప్పుకొస్తూ, ఇప్పటి వరకు సమంత నటించిన ఏ ఒక్క సినిమా కూడా తను చూడలేదట. అలాంటిది తాను నటించిన మా ఇంటి బంగారం సినిమా చూసిన తర్వాత తనకి నోట మాట రాలేదు అంటూ సమంత గురించి ఓ ఆశ్చర్యకరమైన సంఘటనని షేర్ చేసుకుంది. ఇక తాను చెప్పుకొస్తూ, సమంత మరియు తన అన్న రాజ్. మరి ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించిన విషయాలు ఓ పక్క నెట్టింట్లో ఆసక్తికరంగా మారితే, పెళ్ళైన తర్వాత మొట్టమొదటిసారిగా ప్రేక్షకులకు ముందుకి భార్యాభర్తలు ఇద్దరు కనిపించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇప్పటికే సమంత వ్యక్తిగత జీవితంతో కూడుకునే ఏ విషయమైనా, చిన్నదైనా పెద్దదైనా అది ఎంత పెద్ద సెన్సేషన్ని క్రియేట్ చేస్తూ వస్తుందో మనందరికీ తెలుసు. మరి అలాంటి సమంత తన భర్త రాజ్ నిడుమూరుతో కలిసి తీసిన ఈ సినిమా ఇద్దరూ కలిసి కనిపించడం, ప్రమోషన్స్లో కనిపించడం, ప్రతి చోట ఈ జంటను చూసిన ప్రతి ఒక్కరు సమంత గురించి, ఆమె భర్త రాజ్ నిడుమూరి గురించి మాట్లాడుకుంటున్న వాళ్ళే. మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మొట్టమొదటిసారిగా సమంత వదిన అంటే స్వయాన రాజ్ నిడుమూరి చెల్లెలు వెలుగులోకి తీసుకొచ్చిన విషయం, సమంత గురించి ఆమె బయటపెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు ప్రతి ఒక్కరిని నోరెళ్ళబెట్టేలా చేశాయి. మరి ఇంతకీ ఆ వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే, ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే సినిమాని రాజ్ నిడుమూరు, సమంత మరియు సినిమా యూనిట్ మాత్రమే కాదు, రాజ్ నిడుమూరు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి ప్రీమియర్ షోని చూశారు. రాజ్ నిడుమూరు తల్లిదండ్రులు అంటే సమంత, అత్తామామ, అంతేకాకుండా ప్రముఖ అన్నమాచార్య సంకీర్తనలు, ప్రముఖ సంగీతాచార్యులు అయిన శోభారాజ్ గారు, ఇక మరీ ముఖ్యంగా శోభారాజ్ గారు, అంతేకాకుండా రాజ్ నిడుమూరు సిస్టర్ శీతల్ నిడుమూరు, ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ సినిమాని చూసి బాగా ఎంజాయ్ చేశారు. అలాంటి సమంత కష్టపడి సోషల్ మీడియాని వేదికగా చేసుకొని తన వదిన గురించి కొన్ని ఆశ్చర్యకరమైన విషయాల్ని బయటపెట్టింది. ఇక తాను చెప్పుకొస్తూ, పైగా ఆ బాధని సమంత నటించిన ఏ ఒక్క సినిమా కూడా తాను షూటింగ్ లో పాల్గొన్న, అలాంటిది తాను నటించిన మా ఇంటి బంగారం సినిమా చూసిన తర్వాత తనకి నోట మాట రాలేదు అంటూ సమంత గురించి మన జీవితంలో ఎన్నో కష్టాలు ఉంటాయి, కానీ మనం ఎన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నా, మనం తన కష్టాల్లో ఉన్నా, మనకంటే పెళ్ళైన కొద్ది రోజులు అంటే వాళ్ళకి సహాయపడే సమయంలో మన కష్టం గురించి ఆ రాత్రి అనుకోకుండా తనకి విపరీతంగా జ్వరం, బాడీ పెయిన్స్ రావడం, పైగా మా ఇంటి బంగారం సినిమా రిలీజ్ కప్పుకున్న దుప్పట్లు కూడా సరిపోకపోవడం, పైగా ఇల్లు వాతావరణం అంతా కొత్తది అవ్వడం, తన వదిన అడగాల వద్దా అన్న మోమాటంతో ఏం చేయాలో తెలియక తన ఫ్యామిలీ గ్రూప్ లో తనకి బాగా జ్వరం వచ్చిందని, చలిగా ఉందని, కప్పుకోవడానికి
తనకి క్యూట్ ఎక్స్ట్రా మూమెంట్ బెడ్‌షీట్స్ ఏమైనా ఇప్పుడు ప్రతి ఉన్నాయా? ఇవి ఒక్కరిని తనకి ఆశ్చర్యానికి గురి కనపడట్లేదు చేసేలా అని ఒక చేశాయి. మెసేజ్ మరి పెట్టిందట. సెకండ్ ఇన్నింగ్స్ ని ప్రారంభించి ఒక పెట్టాలా బ్లాక్ వద్దా బస్టర్ అని హిట్ ని మనకు మొహమాటంతో అందించిన మెసేజ్ పెట్టినప్పటికీ సమంతకి వెంటనే సంబంధించిన తనకి విషయమే ఇంకొక ఇప్పుడు ఒక మెసేజ్ హాట్ టాపిక్ వచ్చింది. గా నేను మారింది. వీడియో కనుక వస్తున్నాను మీకు అని. నచ్చినట్లయితే అది ఎవరి లైక్ నుంచో కాదు, చేయండి, స్వయానా సమంత షేర్ నుంచే. చేయండి, సాధారణంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలా ఉంటే మరిన్ని మీ వీడియోస్ సిస్టర్‌కి కోసం జ్వరం పక్కనే వచ్చిందనో ఉన్న లేదా తన బెల్ ఐకాన్ని పేరెంట్స్‌కి నొక్కడం మాత్రం చెప్పాలనో